హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్వల్. సాయంకాలం సమయంలో కుటుంబంతో సహా అందరం కూర్చొని టీ తాగుతూ ఈ వేడివేడి బబ్బరిపప్పు వడలు తింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, రుచికరంగా కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని నేను పొట్టు బబ్బర్లు తీసుకున్నాను. దీనిని నేను చూడండి ఎంత బాగా కాలాయో ఇవి. దీన్ని తుంచి చూపిస్తున్నాను. లోపల కూడా చాలా చక్కగా కాలినవి. దీన్ని మీరు చేసుకొని తింటే టిఫిన్లా కానీ స్నాక్స్లా కానీ చాలా బాగుంటుంది. ముందుగా నేను దీనిని 6 గంటల పాటు నానబెట్టుకున్నాను. చూడండి, ఇలా నానిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ తీసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఈ బబ్బరిపప్పు నీటిని తీసేసి ఓ జాలి గిన్నెలో వేసుకొని దీన్ని కాసేపు ఉంచుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాను. కారం వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి దీన్ని నేను మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా మెత్తగా కాకుండా ఇలా కాస్త బరుసులా ఉండాలి. తింటూ ఉంటే చాలా క్రిస్పీగా వస్తుంది. దీన్ని నేనంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. దీనిని బాగా నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత చూడండి, దీన్ని ఒక బౌల్లా చేసుకొని చేతిపైనే వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసుకొని కాల్చుకోవాలి. అన్నీ ఇదే మాదిరిగా వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇవి ఒకవైపు కాలిన తర్వాత మనం దీనిని టర్న్ చేస్తూ మరోవైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. నూనె వేడైనాక దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల కూడా బాగా కాలుతాయి. చూడండి, ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా బాగా కాలాయి కదా. దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, అన్నీ ఇదే మాదిరిగా చేసుకొని మనం ఈ వడలను కాల్చుకోవాలి. ఇది పిల్లలు కానీ మన పెద్దలు కానీ తింటుంటే చాలా రుచికరంగా ఉంటాయి. నేను దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూడండి, మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. 1కి 4 కావాలనుకుంటూ తింటారు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. నా ఛానల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఇలాగే నా వీడియోని చూస్తూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. 1K సబ్స్క్రైబర్స్ అయ్యేలా నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి రెసిపీలు మీ ముందుకు తీసుకొస్తాను, మీకు షేర్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.